మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకున్నాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను. కనుక వారు హతులైరి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ యెహోషాపాతు కథ మనకు తెలుసు. యెహోషాపాతు మీదకి ఆయా దేశస్తుల సైనికులు వచ్చి గుమిగూడి యుద్ధానికి ప్రకటన చేసినప్పుడు ఆ తర్వాత అన్నమాట ఇది మరియు అని మొదలుపెట్టింది. అక్కడ సైన్యాల్ని ఎదుర్కోవడానికి యెహోషాపాతు యుద్ధవీరులను తీసుకొని బయలుదేరతాడు. యుద్ధవీరులతో పాటు గాయకులను కూడా తీసుకుని బయలుదేరతాడు. ఆ గాయకుల చేత ఏం చేయించారంటే ఈయన గాయకులు ఏం చేశారంటే పరిశుద్ధాలంకారములు ధరించుకొని వాళ్ళు గానం చేయడానికి బోరలు అవన్నీ పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు నడుస్తూ ఉంటారు. ఆ సైన్యానికి ముందు గాయకులు నడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటారు. ఏమని అంటే పరిశుద్ధాలంకారం ధరించుకొని ముందు సైన్యానికి ముందు నడుస్తూ యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి, స్తోత్రం చేయుటకు వారిని ముందుకు నడిపించుకుంటూ ప్రజలను నడిపించుకుంటూ వస్తాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను గణపరచుడి అని గానం చేస్తూ ఆ బోరలు ఊదుకుంటూ ఆ గాయకులు సైన్యం ముందు నడుస్తూ ఉంటే దేవుడు అక్కడ ఇంకా గొప్ప కార్యం చేస్తాడు. పరిశుద్ధ అలంకారం ధరించుకొని వారు ఆ సైన్యానికి ముందు గానం చేస్తూ నడుస్తూ ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ పాడుతూ ఉండినప్పుడు యెహోవా ఆ శత్రువులకి మాటుగాళ్ళని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ శత్రువులకు మాటుగాళ్ళని ఏర్పాటు చేసి వారు స్తుతిస్తూ ఉండగానే ఆ శత్రువులందరినీ నశింపచేశాడు దేవుడు. ఆ మాటుగాళ్ళు ఎవరు? సైన్యంలో వారు కాదు, దేవుడు ఏర్పాటు చేసిన దూతలు అన్నమాట వాళ్ళు. ఆ మాటుగాళ్ళు వారిని హతం చేశారు. అమ్మోనీయులను, మోయాబీయులను, ఇంకా శేయీరు మన్యవాసులను వీళ్ళందరినీ దేవుడే స్వయంగా అక్కడ హతం చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఏదో వారు ఏం చేయలేదు, అక్కడ యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ సైన్యం తీసుకొని గాయకులను ముందు పెట్టుకొని గాయకులు స్తుతిస్తూ ఉండగా పాడుతూ ఉండగా ముందుకు నడిచారు. సైన్యం ముందుకు నడిచింది. ఆ ఒక్క కార్యమే వారు చేశారు. దేవుని స్తుతించడంలో అంత ఘనమైన కార్యాలు జరుగుతాయి అన్నమాట. దేవుని స్తుతించడంలో అంత గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అన్నమాట. దేవుని స్తుతించినప్పుడు, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అంత ఘనమైన కార్యాలు జరుగుతాయి అన్నమాట. దేవుని నామం పేరట మనం ముందుకు వెళ్ళాలంటే మనం చేయాల్సిన పని. యెహోషాపాతు అదే చేశాడు. యెహోషాపాతుకి దేవుడు ధైర్యం ఇచ్చి నువ్వు నిబ్బరముగా ఉండు, నేను నీకు జయం ఇస్తానని తెలియచేసినప్పుడు అప్పుడు యెహోవాను నమ్ముకోండి, యెహోవా ప్రవక్తలను నమ్ముకోండి అని చెబుతూ తర్వాత ఈ పని చేయిస్తాడు. యెహోషాపాతు రాజు సైన్యం తీసుకొని గాయకులను తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు వారు పాడుతూనే ఉంటారు. ఇక్కడ శత్రు సైన్యము సంహరింపబడుతుంది. ఎంత ఆశీర్వాదకరమైన స్థితి వారు పొందుకున్నారు. మన శత్రువులను సంహరించడానికి కూడా దేవుడు ఇష్టపడతాడు. మన శత్రువులు ఎవరంటే దురాత్మలే. ఆ దురాత్మలను పారద్రోలాలంటే దేవుని యొక్క స్తుతి చేయాలి, గానం చేయాలి. యెహోషాపాతు సైన్యము గాయకులు స్తుతి చేసినట్లుగా మనము కూడా స్తుతి చేస్తూ ఉండినప్పుడు దేవుడు మన శత్రువులను తరిమి కొడతాడు, మనకి మేలులతో జయమిస్తాడు. జయం వెంబడి జయమే ఇస్తాడు మనకి. ఊరికే మనము నెమ్మదిగా కూర్చుని దేవుని కృపలు పొందుకోవాలంటే పొందుకోలేము. దేవుని ధ్యానించాలి, దేవుని పాడాలి, దేవుని స్తుతించాలి. మందిరంలో చేరి ఆర్భాటంతో దేవుని స్తుతించేది అందుకే. దేవుడు మనకి జయం ఇవ్వాలని, దేవుడు మన శత్రువులందరినీ తలగ చేయాలని, దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించాలని మందిరాల్లో చేరి దేవుని స్తుతించడం అందుకే ఆసక్తితో స్తుతించాలి దేవుణ్ణి. మందిరంలో చేరి యథాలాపంగా మన కాలాన్ని గడిపేసుకొని ఇంటికి వచ్చేయడం కాదు, ఆసక్తితో దేవుని స్తుతించాలి. దేవుడు మనల్ని చూచి మన శత్రువులను పారద్రోలే అంతగా ఆయన స్తుతించినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు, మన శత్రువులను కూడా పారద్రోలుతాడు.
ఇక్కడ మాత్రమే కాదు, ఎరుకో గోడలను కూల్చడానికి కూడా యెహోషువ ఇదే పని చేశాడు. యోధులను తీసుకొని ఎరుకో గోడల చుట్టూ 7 దినాలు ప్రదక్షిణ చేశాడు. వారు బోర్లు ఊదుకుంటూ శబ్దాలు చేస్తూ తిరిగినప్పుడు 7వ దినాన వారు ఏమీ చేయకుండానే ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి. అంత భయంకరమైనటువంటి శ్రమలు దేవుడు తప్పిస్తాడు. అంత ప్రమాదకరమైన స్థితి నుండి మనల్ని దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడు అంటే ఆయనను స్తుతిగానం చేసినప్పుడు, ఆయనను పాడినప్పుడు, ఆయనను కొనియాడినప్పుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఎరుకో గోడలను కూర్చేశాడు దేవుడు. ఇక్కడ యెహోషాపాతు శత్రువులను అందరినీ సంహరింపచేశాడు దేవుడు. మాటుగాళ్ళ నుంచాడు దేవుడు. వీళ్ళెవరూ కదలలేదు. యెహోషాపాతు సైన్యం గాని, గాయకులు గాని వారు చేయాల్సిన పని ముందుకు వెళుతూ ఉండడమే. ఆ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళడమే వారి పని. మాటుగాళ్ళని దేవుడే ఏర్పాటు చేసి ఆ సైన్యాలని, వారికి వ్యతిరేకంగా పోరాడడానికి వచ్చిన సైన్యాలను అన్నిటినీ సంహరించాడు దేవుడు. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకుండగా మనం ఎందుకు దిగులు పడాలి? మనం ఎందుకు వేదన పడాలి? మనకేదైనా సమస్య వచ్చిందని మనం ఎందుకు చింతపడాలి? మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనకి ఎందుకు చింతపడాలి? మన దేవుని మీద ఆధారపడకుండా, మన దేవుణ్ణి స్తుతించకుండా, మన దేవుణ్ణి ప్రార్థించకుండా, మన దేవునికి గానం చేయకుండా మనం వేదన చెందుతూ ఉంటే మనం సమస్యలను తప్పించుకోలేము. ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు విజయం మీద విజయం మనకిస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. మా రక్షకుడా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి, మీరు చేస్తున్న మహోపకారములను బట్టి ప్రభువా మీకు వందనాలు అయ్యా. మిమ్మల్ని పాడి స్తుతించినప్పుడు మీరు ఎన్ని విజయాలు ఇచ్చారో మేము తలపోసుకున్నాము. బిడ్డలు కూడా ప్రభువా మిమ్మల్ని పాడి స్తుతించి మీ వాక్యమును ధ్యానిస్తూ ప్రభువా మీలో ఆనందించి విజయం వెంబడి విజయం పొందుకునేలాగున చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని నాయన, మీ మందిరాల్లో చేరి మేము స్తుతించే బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.